బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీకు అడ్రస్ కనిపిస్తుంది. అడ్రస్‌లో ఎంక్వైరీ చేసి డైరెక్ట్‌గా బిల్లింగ్ ఓనర్‌తో మాట్లాడుకొని బ్యాంక్‌కి కట్టవలసిన లోన్ మీరు టేకప్ చేసి లేదా డబ్బులు చెల్లించి డైరెక్ట్‌గా ఓనర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేపించుకోగలరు. ఈ విధంగా చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిసి వస్తాయి. థర్డ్ పార్టీ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఉండదు. అందరికీ నమస్కారం అండి. ఇది గుంటూరులోని పత్తిపాడులో ఒక ఖాళీ స్థలం అయితే సేల్కి వచ్చిందండి. 61 లక్షల చిల్లర అయితే ఉంది. ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి మనకి చెప్తాను, మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాము. పంచాయతీలో పత్తిపాడు అనే గ్రామంలో 650 చదరపు గజాల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అయితే సేల్కి ఉంది. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మే నెల 30వ తారీఖు వరకు ఆక్షన్ డేట్ అయితే ఉంది. డైరెక్ట్ ఓనర్తో కొనుక్కోండి. గుంటూరులోని ఇది వచ్చేసి 38,68,000 చిల్లర భూమి మరియు బిల్డింగ్, అంటే ఇండిపెండెంట్ హౌస్. ఇది ఇండిపెండెంట్ హౌస్ పల్నాడు జిల్లా నరసరావుపేట లొకేషన్లో 471 చదరపు గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే 38,68,000 చిల్లర అండి. ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. ఇది మే 23 ఆక్షన్ డేట్ అయితే ఉంది. చాలా రోజులు అయితే ఆక్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 79,75,000 అండి. టాటా క్యాపిటల్లో హౌసింగ్ ఫైనాన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఆక్షన్గా అయితే వచ్చింది. ఇది మంగళగిరి గుంటూరు జిల్లా 119.5 చదరపు గజాలండి. ఇది లొకేషన్ వచ్చి మొప్పల్ల గుంటూరు. మొత్తం స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో. మీరు ఇలా టచ్ చేస్తే కనుక అది ఆగుతుంది. ఆగినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లొకేషన్ తెలుస్తుంది. ఇది బుధవారం 28 మే నెల ఆక్షన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గుంటూరులోని సత్యనపల్లి అండి. 18,03,000 రూపాయలకి కెనరా బ్యాంకులో అయితే ఆక్షన్ అయితే ఉందన్నమాట. ఈ డైరెక్ట్ బ్యాంకు ద్వారా అంటే మీరు ఓనర్తో కొనుక్కోవడానికి ట్రై చేయండి. 100 చదరపు గజాలు మొత్తం సత్యనపల్లి గుంటూరు జిల్లాలో ఈ ప్రాపర్టీ అయితే 18,03,000కి అయితే ఆక్షన్ అయితే వచ్చింది. అంటే ఓనర్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది. అయినా సరే ఓనర్ దగ్గరే కొనుక్కోండి, ఎందుకంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి కెనరా బ్యాంక్ అండి. 26 లక్షల రూపాయలకి ఒక ప్రాపర్టీ అయితే సేల్కి ఉంది. ఇది కెనరా బ్యాంకులో ఫ్లాట్. ఇది జగ్గంగుంట్లపాలెం మేడికోడూరు జిల్లా వచ్చి గుంటూరు. ఇది మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వలేదండి. డీటెయిల్స్ ఏమైనా ఏంటంటే బ్యాంకు నెంబర్లు అయితే ఇస్తున్నాం కింద. మే నెల 8వ తారీఖు ఆక్షన్ అయితే ఉంది. ఇది వారికి డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంకులో 7,50,000కి ఒక ఇది కూడా కెనరా బ్యాంకులో అయితే ఫ్లాట్లు ఉన్నాయండి. ఇది కూడా ల్యాండ్. ఇది కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద, ల్యాండ్. మేడికోడూరులో ఈ ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంది. రెండు ఒకటే సంబంధించినవి. జగ్గంగుంట్లపాలెం గుంటూరు 7,50,000 ఆర్పీ ప్రైజ్ అయితే పెట్టారు. ఈ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించాలి. ఎందుకు హౌస్ అయితే పర్లేదు. ఇది కెనరా బ్యాంకులో 29 లక్షల రూపాయలకి ఒక ప్రాపర్టీ అయితే వచ్చిందండి. ఇవి నేను చెప్పేవన్నీ కూడా గుంటూరు జిల్లా కెనరా బ్యాంకులో అయితే ఉంది. 11 ఇది కూడా జగ్గంగుంట్లపాలెం నుండి పొట్లపాడు రోడ్డు అనమాట. గుంటూరు అమ్మకానికి అందుబాటులో ఉన్న ఫ్లాట్. మేడికోడూరు గుంటూరు 29 లక్షలు అయితే ఆర్పీ ప్రైజ్ అయితే పెట్టారు. ఇది కూడా మే నెల 8వ తారీఖు అయితే ఆక్షన్ డేట్ అయితే ఉంది. ఎక్కువ రోజులు టైం లేదు, ఆక్షన్లోనే కొనుక్కోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి గుంటూరులోని బాలాజీ నగర్లో 6,50,000కి ఒక ల్యాండ్ అయితే సేల్కి ఉంది. ఇది బ్యాంక్ వచ్చి కెనరా బ్యాంక్ అండి. ఇది కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. తెనాలి రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుందంట గుంటూరు. బాలాజీ నగర్ గుంటూరులో 6,50,000 అయితే ఆర్పీ ప్రైజ్ పెట్టారు. డైరెక్ట్ ఓనర్ అయితే కొంచెం ఎక్కువ చెప్తారు. అయినా సరే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మీకు బెనిఫిట్ ఉంటుంది. మే నెల 8వ తారీఖు అయితే ఇది ఆక్షన్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2,68 అండి. ఇది బ్యాంక్ వచ్చి యూకో బ్యాంకు. ఇది ఆస్తి వచ్చి గుంటూరులోని ఎస్ఎంటి గుండాల అనంతలక్ష్మి మరియు ఈ పేర్లు అండి, వాళ్ళ పేర్లు ఇచ్చారు గుంటూరు గ్రామ పంచాయతీలో. ఇది వచ్చేసి 4.37 సెంట్లు పొలం అండి. ఇది పొలం అయితే సేల్కి ఉంది. ఏటుకూరు గుంటూరు జిల్లా. ఇది మే 15వ తారీఖు అయితే ఆక్షన్ ఉంది. ఇది వచ్చేసి గుంటూరులోని నరసరావుపేటలో 53 లక్షల రూపాయలకి ఒక ప్రాపర్టీ అయితే వచ్చింది.
ఈ గుంటూరు జిల్లా నర్సారావుపేట, పాత వార్డు నెంబరు, కొత్త వార్డు నెంబరు. ఇది కూడా 342 చదరపు గజాలండి. నర్సారావుపేట, గుంటూరులో లొకేషన్ అనేది మీకు డైరెక్ట్గా డోర్ నెంబర్తో సహా వస్తుందండి. మీరు ముందుగా కొనుగోలు చేయాలంటే ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ ఎక్కడ వస్తుంది అనేది ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ నాయుడు, ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ, గుంటూరు. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ బ్యాంక్ నేము, ప్రాపర్టీ అడ్రస్, ఏజెన్సీ ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్గా మీకు చెప్తానండి వీడియోలో. ప్రతిరోజు కూడా 10 ప్రాపర్టీస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు కూడా గుంటూరు, విజయవాడ కొత్తగా వచ్చిన లిస్ట్ చెప్తాను. అసలు ఈ ప్రాపర్టీస్ కొనొచ్చా లేదా అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను, అది కూడా చూడండి. ఈ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు మనం చూడవలసిన డీటెయిల్స్ అయితే చెప్తానండి. లీగల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. కోర్టు కేసుల గురించి కూడా ప్రాపర్టీ చుట్టుపక్కల అయితే మనం అయితే ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రాపర్టీ ఓనరు బ్యాంక్ ఇచ్చిన టైంలోపు ఎందుకు అమ్ముకోలేకపోయాడు అనేది, మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఏమన్నా అమౌంట్ లోన్ తీసుకున్నాడా అనేది కూడా మనం చూసుకోవాలి. మనం కొనుగోలు చేసినప్పుడు మొత్తం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి. సుమారుగా ఒక 50 లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటే 50 లక్షలు కూడా మనం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి. ఆ అమౌంట్ కూడా మనం ఐటీ రిటర్న్స్కి చూపించుకోవాల్సి ఉంటుంది. ఇది వడ్డీ కూడా ఎంత పడుతుందంటే, మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వడ్డీ వచ్చేసి 12% వరకు కూడా పడుతుందండి. వెంటనే అదే బ్యాంకులో అయితే లోన్ అయితే ఎవరో వేరే బ్యాంకులో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇదివరకు లాగా గంట కొట్టి బ్యాంకులో అయితే ఆక్షన్ అయితే పెట్టట్లేదండి. ప్రైవేట్ ఏజెన్సీస్కి అయితే ఇచ్చారు. ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళే ఆన్లైన్లో అయితే ఈ ఆక్షన్ అయితే చేస్తూ ఉంటారు. మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ప్రాపర్టీ అయితే కొనుగోలు చేయడం. ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత మనం వేరే వాళ్ళకి అమ్మాలి అంటే కనుక కొనుక్కుంటారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అమౌంట్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత స్టక్ అయిపోతే అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడాలి ప్రాపర్టీ. అలాగే నేను ఇచ్చిన లిస్టులో చూసి బ్యాంకుని కలిసి ప్రాపర్టీ చూసినప్పుడు మన ఛానల్ కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్లో జాయిన్ అయ్యి ఆ ఫోటోలు పెడితే ఎవరో ఒకరికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక. అలాగే కింద మా ఆఫీసు అడ్రస్ కూడా ఇస్తాను. మమ్మల్ని కలిసినట్లయితే ఈ ప్రాపర్టీస్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషను, ప్రాపర్టీకి వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంక్వైరీ, వెబ్సైట్లో లాగిన్, రిజిస్ట్రేషన్ మొత్తం కూడా మనమే దగ్గర నుంచి చేపిస్తాము. ఒకవేళ మీరు డైరెక్ట్గా కొనుక్కోండి, లేదు మమ్మల్ని కలిస్తే కనుక 1% కమిషన్ అయితే మేము తీసుకుంటాము. ఏ ప్రాపర్టీ అయినా ఎవరైతే మీకు చూపించినా పర్లేదు, ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్నా పర్లేదు, మనమైతే సేల్ అయితే చేసి పెడతామండి.